దసరా సినిమాతో తన మేకింగ్ బలమేంటో చూపించారు శ్రీకాంత్ వదల. ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ అయిపోయారు. పారడైజ్తో మరోసారి మాయ చేయడానికి రెడీ అవుతున్నారీన. నానితో నెవర్ బిఫోర్ అన్నట్లు 200 కోట్లతో ఈ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు ఓదెల. ఆగస్టు 21న విడుదల కానుంది పారడైజ్. ఇక్కడే ఖతర్నాక్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. పారడైజ్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. దీని తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నారు శ్రీకాంత్ వదల. ఈలోపే ఈ కాంబోపై మతిపోయే న్యూస్ బయటకొచ్చింది. పారడైజ్లో చిరంజీవి కూడా ఉన్నారని, క్లైమాక్స్లో మెగా సినిమాకు లింక్ పెడుతూ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేల్చేశారు మేకర్స్. పారడైజ్కు చిరంజీవి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, రెండూ డిఫరెంట్ సినిమాలే అని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. పారడైజ్ స్టాండలోన్ సినిమానే కానీ యూనివర్స్లో భాగం కాదన్నారు. దాంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే పారడైజ్ తర్వాత చిరంజీవితో ఇంతకంటే భారీ బ్లడ్ బాత్ చేయించడానికి సిద్ధమవుతున్నారు శ్రీకాంత్ వదల. చిరంజీవి ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. జనవరిలోపు షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు బాబీ. మరోవైపు పారడైజ్ షూట్ కూడా జూలైలోపు పూర్తి కానుంది. ఆ తర్వాత మెగాస్టార్ కోసం కథ రాసే పనిలో నిమగ్నమైపోతారు శ్రీకాంత్ వదల. ప్రస్తుతానికి ఈ దర్శకుడి ఫోకస్ అంతా పారడైజ్ మీదే ఉంది.